రాష్ట్రం బాగుండాలి, రాయలసీమ యువత ఎక్కడికో మారి వెళ్ళిపోతా ఉన్నారు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఎక్కడికో బెంగళూరులకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం, మరి బలాన్ని నిర్వీర్యం రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టి ప్రత్యేకించి మీ సంఘటనలని బయటకు తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ, మీ పత్రికాధిపతులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి కడప జిల్లాలో స్పెషల్ కలెక్టర్ కూడా కొట్టారు సార్. ఉమ్మడి కడప జిల్లాలో పూర్తిగా స్పెషల్ కలెక్టర్ కూడా కొట్టారు సార్. సార్ మళ్ళీ చెప్పండి. ఉమ్మడి కడప జిల్లాలో పూర్తిగా స్పెషల్ కలెక్టర్ రామచంద్ర గారిని కూడా కొట్టారు సార్. ఇట్లా వీటన్నిటికి సంబంధించి నేను ఇది ప్రత్యేకించి క్యాబినెట్ లో చర్చిస్తాం. ఇది క్యాబినెట్ లో చర్చిస్తాం. ఇప్పుడు నా పేషీకి కూడా తెలియజేశాను. ఇక్కడ ఏం జరిగింది మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అలాగే క్యాబినెట్ సభ్యులు అందరి దగ్గరికి వెళ్ళాలి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా వెళ్ళాలి. ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పులు జరిగినాయి, ఎలాంటి మనకి ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏం జరిగింది కూడా మన దృష్టిలో ఉన్నాయి. అలాగే అడవుల్లో మన బొగ్గుని అక్రమంగా చేసేస్తున్నా, అది కూడా వెంటనే నేను పీసీసీఎఫ్ గారితో మాట్లాడాం. అన్నింటిపై చర్యలు తీసుకుంటాం. రైతులందరికీ మన్యం జిల్లాలో పర్యటనలో నిజమే చెప్పాలంటే నా భద్రత నాకు ఆశీర్వేస్తుంది. ఈరోజు పొద్దున నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌకమ్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా పనిచేస్తాం. అంటే వైకాపా సంబంధించిన కొంతమంది అధికారుల ప్రమేయం ఇందులో ఉందని ఒక వాదన అయితే బలంగా బయటకు వస్తుంది. అంటే అది నాకు నేను వైకాపా విధానాలను ఎదిరిస్తాం, కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడకూడదు.